ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. కొందరు ఈపీఎఫ్ మెంబర్స్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు పాస్బుక్ నాట్ అవైలబుల్, దిస్ అకౌంట్ ఈజ్ ట్రస్ట్ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనిపించినట్లయితే పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి, అసలు ట్రస్ట్ అకౌంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ట్రస్ట్ అకౌంట్ అంటే ఏంటి, ఈపీఎఫ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా మనకు పిఎఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్, ఇంకొకటి ట్రస్ట్ అకౌంట్. ట్రస్ట్ అకౌంట్ అంటే ఏంటి, అది కూడా పిఎఫ్ఏ. కానీ కొన్ని పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే పిఎఫ్ నిర్వహణ బాధ్యతలు తమ దగ్గరే పెట్టుకుంటాయి అన్నమాట. సో ఈపీఎఫ్ దగ్గర తమ యొక్క పిఎఫ్ని కాంట్రిబ్యూషన్ చేయవు, తమ దగ్గరే కాంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటాయి. సో అటువంటి అకౌంటే ఇదన్నమాట. సో దీనికి సంబంధించి మనం పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. తర్వాత ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ యూఏ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కూడా ఎంటర్ చేసి నేను లాగిన్ అవి చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే బ్యాలెన్స్ ఇక్కడ 0 అని చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ వీరికి ఇక్కడ 0 అయితే ఉండదు. ఎందుకంటే ఈపీఎఫ్ దగ్గర వీళ్ళు పిఎఫ్ కాంట్రిబ్యూషన్ పే చేయట్లేదు, సపరేట్గా కంపెనీ వారి దగ్గరే పిఎఫ్ అనేది జమ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు చూపించదన్నమాట పిఎఫ్ బ్యాలెన్స్ కానీ పాస్బుక్ కానీ. సో దీనికి ప్రత్యేకంగా కంపెనీకి సంబంధించి యాప్ కానీ కంపెనీకి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోనే మీకు పిఎఫ్ బ్యాలెన్స్ కనిపించడము, పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం కూడా అక్కడ నుంచే జరుగుతుంది. సో ఇప్పుడు వీరికి సంబంధించిన పాస్బుక్ ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు పాస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా మనకు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది. పాస్బుక్ సంబంధించినటువంటి పాస్బుక్ బ్యాలెన్స్ ఈస్ నాట్ అవైలబుల్ టు దిస్ మెంబర్ ఐడి యాజ్ దిస్ ఎగ్జామినెడ్ ట్రస్ట్. ఓకే, ఇది ఒక ట్రస్ట్లో భాగంగా ఉంది కాబట్టి సో వీరికి సంబంధించినటువంటి పిఎఫ్ కానీ పెన్షన్ అమౌంట్ కానీ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపించదు. అలానే ఏదైనా పిఎఫ్ అప్లై చేస్తే కూడా క్లెయిమ్ ఎంత సెటిల్ అయింది అనేది కూడా ఇక్కడ మనకు చూపించదు. ఓకే, సో ఇది కంపెనీ పోర్టల్లోనే లేదంటే ఎంప్లాయర్ త్రూయే పిఎఫ్ అప్లై చేయడము, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడము లాంటి ఏ సర్వీసెస్ అయినా విత్ ఎంప్లాయర్ యాక్సెస్ తోటే మనం చేయగలము. డైరెక్ట్ ఈపీఎఫ్ మెంబర్స్ ఏ విధంగా అయితే పిఎఫ్ అప్లై చేయడము, బ్యాలెన్స్ చేయడము, చూసుకోవడం లాంటి సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, సెల్ఫ్ సర్వీసెస్. సో ఇక్కడ ఈ ట్రస్ట్ అకౌంట్ పైన సెల్ఫ్ సర్వీస్లు అనేవి ఏది ఉండదు. ఏది చేయాల్సిన కూడా ఎంప్లాయర్ త్రూయే చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.